పరిస్థితి మరి ఎట్లా నడుస్తుంది రాజకీయం? రాజకీయం ఎట్లా నడుస్తుంది? అప్పుడు చేసుకుంటాం తింటున్నాం అంతేనా? ఏం ఇంకేం చేయాలి మరి? ఇక కొడుకు పెట్టలే పని చేసుకుంటే తినాలి, లేకుండా సపోర్ట్. ఎందుకు కొడుకు బిడ్డ పుట్ట పెట్టాలి? మీకు పెన్షన్లు వస్తున్నాయి కదా, పెన్షన్ వస్తుంది కదా నీకు? పెన్షన్ వచ్చి పెట్టకూడదు మరి. ఇప్పుడు నువ్వు 4,000 కంటే ఎక్కువ తింటావా? 10,000 తింటావా నెలకు? మరి వాడు ఇచ్చే 2 రూపాయలు అంటారు, 4,000 2 రూపాయల మరి 4 అని చెప్పే కదా అప్పుడు. వాడు చెప్తాడు మాస్తుతో, ఏం మీకు ఏడున్నా చూపి, ఏడన్నా మూలకున్న చూపి, మరి ఏం పింఛన్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు? పెన్షన్ ఇస్తున్నాడు కదా, ఏమో పాతది ఉన్నది, అది కొత్త మరి కొత్తగా ఎవరు చేసిన పెన్షన్ అది మరి. ఈయన కూడా 4,000 ఇస్తాడు, రూపాయి లేదు, రూపాయి లేదు. ఏమేమి వచ్చినాయి మరి? ఏం లేదు. సన్నబియ్యం రాలేవా? ఆ బియ్యమా, ఆ బియ్యం నువ్వు పురుగులు పడి నువ్వు తెచ్చి పెట్టుంది. కుక్కలు తినకొచ్చినాయి, పెడితే కుక్కలు తినకొచ్చి. నీ కోడలకేమో 2,500 రాబట్టే, నీకేమో 4,000, ముసలిదానికి 4,000, ఇవన్నీ అచ్చం అవే. నాకు ఒక్కనికే. నీకు ఒక్కనికేనా? ఇద్దరికి ఇస్తామన్నారుగా. ఇద్దరికి పుగ్గుడులే. మరి రైతు బంధు పడ్డదా? భూమి ఉన్నది ఏమన్నా? ఉన్నది, పడ్డదేమో. పడ్డదా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ రాలే. కాలేదా? మరి ఏంది? రైతు బంధే పడ్డది. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి సర్పంచ్ ఎన్నికలు. మేము ఏం చేయాలి? అది ఏడేయాలి, గాడి వేసుకుంటాము. ఊరు మందికి అంత వెనకేస్తాము. ఎవడన్నా మస్తు మంది వస్తారు, వాళ్ళకంత వెనకేస్తాం. అంటే మరి ఏది పరిపాలన మంచిగా ఉన్న దానికి వేస్తావా? మంచిగా ఎవరు ఇప్పుడు అట్టగా చెప్పు. మేము 10 ఏళ్ళ సంది దానికి ఉన్నాం. కేసీఆర్ కు ఉన్నావు. ఇప్పుడు ఓటు అతనికి వేస్తాం. కేసీఆర్ కి. ఆయన ఏం చేసిండని వేస్తావు? బుక్కెట్ బో పెట్టిండు. కేసీఆర్ లేకపోతే వీడిచ్చినాడు. ఈయనే ఇస్తున్నాడు కదా రాజ్యం, ఇప్పుడు ఈయనదే కదా రాజ్యం. ఉండొచ్చు, చర్చి కుప్ప పెడితే ఇవ్వచ్చు, మస్తు మంది ఇస్తారు. నేను కూడా ఇస్తావా? నువ్వు కూడా ఇస్తావా? మరి ముఖ్యమంత్రి అవుతావా? ఇంత పెట్టి ఇంత తెచ్చిపెట్టినా చేత కదా. అట్లనా? అన్ని అప్పులు చేసిపోయిండు అని చెప్పేసి ఈయన చెప్తానండి, మేము ఇంట్లో తెచ్చిపెట్టినా నువ్వు అంటున్నావు. అప్పులు చేసాను, అన్నం ముచ్చట తప్పలేదు. అన్నం ముచ్చట తప్పలేదు. ఇస్తానే ఈయన కూడా అన్ని ఇస్తున్నాడు కదా. వద్దా, వాడు ఎరిగిపోయింది. ముచ్చట తప్పుతున్నాడు. అన్ని మాలే చేసిండే, శుద్ధం చేసిండు. ఏమి తమాషా ఊరు నిండా చూడు. రోలు వేసిండు, నల్లలు పిట్ చేసిండు. ఎవరు వచ్చినాడు వాని మోకంలో అని. ఏంటి వచ్చి మోటవారి చెప్పుకుంటావు? మోటవారి అని వాడు చచ్చిపోయి వెళ్ళాడుతున్నాం. అంతేనా? మరి అంతే. లేకపోతే నీ పేరేం పేరు? ఏం కన్నా. చెప్పాం కన్నా, ఏంది మరి పరిస్థితి? పెన్షన్ వస్తుందా? మాకు రాదు. ఎట్లుంది మరి ప్రభుత్వం? ఇంకేం ప్రభుత్వం? వెనకటి కాలమే మంచిగా ఉండే, ఆ కాలంకే పోతాం మేము. వెనకటి కాలం మరి అదే బాగుండే, దానికే పోతాం. కేసీఆర్ పాలన అంతే మరి. కేసీఆర్ మీద కేసులు అవుతున్నాయి కదా. కేసులు అవుతున్నాయి అంటే మాకు అతనే నచ్చిండు. ఏమైనా ఉండొచ్చు కానీ పేదవాళ్ళకి అతనే మంచిగా చూసిండు. మేము పేదవాళ్ళు అంత చేసుక బతుకుతాము, అతనే పరంగానే ఉంటుంది. పేదవాళ్ళకి ఆయన మంచిగా చేసిండా? పేదవాళ్ళకి చూసిండు మరి అతనే. చెప్పు పెద్ద మనిషి, నీ పేరేం పేరు? వసంత్. ఎట్లున్నది మరి ప్రభుత్వ పాలన? ఎట్లున్నా మా కేసీఆర్ మంచిగా ఉండదు. అయ్యో అయ్యోనే మంచిగా. ఎందుకు మంచిగా? కేసీఆర్ మంచిగా ఉండదు. వీడు వచ్చి నుంచి పూరా ఇది అయిపోయింది ఊరు. ఏమైంది? ఇదేంటి మొత్తము ఆగమాగం చేసిన పని అంతా. అన్ని ఇస్తున్నాడు. అన్ని ఏమి ఇస్తున్నాడు అంటే బియ్యం ఒక్కడే. ఈ బియ్యం ఎవరికి ఇచ్చాడు? గ్యాసులు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి గ్యాసులు రుణాలు ఇస్తున్నాడు. ఎవరికి రైతు లేవు, బుడ్డు లేదు, గ్యాసులు లేవు, ఏం లేవు. అవి అన్నట్టు చూడమాట. వాడు చెప్పు దెబ్బలు తింటే కాబేలు ఉన్నాడు వాడు. వాడికి దేవేంద్ర రెడ్డి గారు వాడు దెబ్బలు తింటాడు వాడు. రాని మరి ఎలక్షన్ రాని. వాడు కేసీఆర్ చేసిన ప్రభుత్వమే వెళ్ళాడుతున్నాడు వాడు. అంతే, మళ్ళీ ఏం చేయకచ్చు వాడు. కేసీఆర్ ఏం చేసే, ఈయన ఏం చేసాడు? ఇతని అన్ని చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఉచితంగా బస్ ఇచ్చే అవి అన్నట్టు మాట, ఎట్టి మాట. ఇప్పుడు ఆడపిల్లకి ఇంటికి ఆడపిల్లకి 25,000 ఇస్తున్నాడు. అవును. గ్యాస్ ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వకపోతే? గ్యాస్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఇయ్యడు వాడు. అవి అన్ని చెప్పుడు దండుగా అవి అన్ని చెప్పుడు దండుగో ఇయ్యడు. ఇంకా కేసీఆర్ చేసిన ప్రభుత్వమే వాళ్ళు వెళ్ళాడుతున్నాడు. వాళ్ళు ఏం లేదు.
వీడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అందరికి సమానం చూసుకొని పోయిండు కేసీఆర్. వీళ్ళకి అవలక కాదు, వీణంత బేకార్ గారు ఇవ్వలేరు. కేసీఆర్ మంచిగా చేసిన వీడు లుచ్చా, వీడే లుచ్చా దేవేంద్ర రెడ్డి గారు మంచిగా వీడే లుచ్చా. వాడు కేసీఆర్ అన్ని ఉన్నోళ్ళకు లేనోళ్ళకి అంత మంచిగా చేసుకుంటూ పోయిండు. రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, వాడు ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, అవి ఉన్నోళ్ళకి ఇచ్చిండు, మాకేమి ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చేవాడు రుణమాఫీ? పేద ప్రజలకి ఇలా ఎవరికి వెళ్ళేవాడు ఆ దొంగ, వాడు లుచ్చ ఉన్నాడు, వాడు ఉన్నాడు వాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయట, ఎట్లా మరి? ఎట్లా వాళ్ళు గెలుస్తారట, కాంగ్రెస్ कांग्रेस मात्र रात बोलने को पूरा बोल रहे, सब झूठा है। रुनाल के बारे में सबको करतू बोला, रुनाल किसको भी नहीं करया। गांव में 1 2 3 अजमी को आया, सब झूठा है। करट का भी तिपल है। रात में पहले केसीआर हेली टाइम करट आया था, पूरा करट नहीं है अब। 1 घंटे में जाना आना, पूरा शादी बम्बार को 1 लाख रुपए पहले से केसीआर बोले सो वही है। बंगारम बोले, बंगारम भी नहीं है। 4-5 हामी बोले कुछ नहीं है। वो चावल के बारे में बोले, चावल वही पूरा खराब चावल दे रहे, वो मैं पातला दे रू वही इसका नहीं है। शाना वस्तुना सारी రైతులు शाना తిప్పల్లా ఉన్నది, बस्ता गोबर भी नहीं मिल रहा, वो पूरा तिप्पल में है రైతులు पूरा। पहले केसीआर पलट में जाको ठहरना बोले तो नहीं है था, सीधा जाना ले लेना, ये परिस्थिति है था पहले। ये पूरा कांग्रेस का यही परिस्थिति है, इसके पहले वही परिस्थिति है, अभी यही परिस्थिति है। पूरा తిప్పల్ ही डाल रहे अबू। కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు అసలు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అనేది అది మొత్తం झूठा మాట్లాడుతున్నావు సార్। పని జాలే ఆశ్రమం లేవు, ఇది పని నడుస్తున్నావు ఇప్పుడు, అదే ఉన్నది ఇప్పుడు। మంచి పని చేసింది కేసీఆర్, మంచి వాటర్ వస్తున్నావు, తాండకు ఊరుకు నల్లా వస్తున్నావు, వాటర్ వస్తున్నావు, వస్తున్నావు సార్, వస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు। ఇప్పుడు ये कर तू कर को पूरा लोगों को परेशान कर रहे लोग अब कांग्रेस पार्टी। మొత్తం झूठा माटा। अब ये सरपंच का इलेक्शन डाले, हम ऐसा बोले तो ऐसा करे तो ऐसा आता कर को, कांग्रेस को वोटा नहीं डालते, अब पूरा TRS को डालते या